ఒక చిన్న ప్రేయర్ చేసి వాక్యంలోకి వెళ్దామండి. కళ్ళు మూసుకోండి. నా ప్రియ పరలోకమందున్న దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇదిగో దేవా తండ్రి ప్రభా యేసయ్య, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు ప్రభా. మరొక్క దినం తండ్రి ప్రభా, మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవా, నీ వాక్య విధంగా సెలవిస్తా ఉంది ప్రభా తండ్రి. దేవా, మీ మాటే మాకు జీవం ప్రభా తండ్రి. అవును దేవా తండ్రి, అది మా త్రోవలకు వెలుగును, మాకు దీపమై ఉన్నది ప్రభా తండ్రి. కాబట్టి దేవా, మీ మాటలు తండ్రి ప్రభా యేసయ్య, ఈ సమయం మందు మీరు మా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా తండ్రి. అవును దేవా తండ్రి, ఈ సమయం మందు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి, ఈ వాక్యము తండ్రి ప్రభా నేను కాదు కానీ మీరు నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు మాకు ఏది కావాలో తండ్రి ప్రభా, ఆ విషయాలు మీరు మాతో మాట్లాడమని కోరుకుంటా ఉన్నాను ప్రభా తండ్రి. మహిమగల రాజా, ప్రేమ కలిగిన ప్రభా, ఇదిగో తండ్రి, ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిలో ఈ వాక్యం బలంగా ఫలించినట్లు, వారు నూతన విషయాలు, తెలియని విషయాలు తండ్రి ప్రభా గొప్పగా లోతుగా తెలుసుకోవడానికి కూడా నీ కృపను చూపించమని ఈ సమయం అంతా కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అయితే ఈ రోజు మనము దేని గురించి మాట్లాడుకుందామంటే హృదయం యొక్క తలంపులండి. ఎందుకంటే మనము గడిచిన వారము ఏం మాట్లాడుకున్నామంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం మనం పొందుకోవటానికి కొన్ని మనకి అడ్డంకులు వస్తా ఉన్నాయి. ఏంటి అడ్డంకులు వస్తున్నాయి అన్న విషయంలో కొన్ని అక్కడ దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేల్ విషయంలో జరిగినవి. అయితే అందులో మనం ఒక దాని గురించి మనం గత వారంలో తెలుసుకున్నామండి. ఏంటనంటే అది హృదయము కఠినపరుచుకోకూడదంట. దేవుని స్వరం విన్నప్పుడు హృదయము కఠినపరుచుకోకూడదు. అయితే ఈ వారము మనము అక్కడ దేవుడు చూడండి, వాగ్దానం నెరవేరకపోవడానికి కేవలం దేవుడు ఒకే కారణం చూపించట్లేదు, కానీ ఇజ్రాయెల్లో కొన్ని కారణాలు చూపిస్తా ఉన్నాడండి. అందులో మనం ఒకటి నేర్చుకున్నాము. అయితే ఈ వారం ఏంటనంటే మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-10 వచనాలు చదువుదామండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-10 వచనాలండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. మనము ఈ హృదయ కఠినం అనేది గత వారంలో ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. అయితే అది ఒక కారణం వాగ్దానం మన జీవితంలో నెరవేరకపోవడానికి. రెండో కారణం ఏంటంటే 10వ వచనంలో చూడండి. కావున నేను ఆ తరమి వారి వలన విప్పుడును తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకుంటలేదు. ఏంటంట, వారు ఎల్లప్పుడూ కూడా తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారంటే. ఇంకోటి ఏంటంట, నా మార్గములను తెలుసుకుంటలేదు. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వారు హృదయాలోచనలో తప్పిపోతున్నారు. రెండోది ఏంటంటే నా మార్గములను వారు తెలుసుకోలేదు. అయితే గమనించండి, ఆయన హృదయాలోచనలో తప్పిపోతున్నారని చెప్తున్నారు. అయితే మనము మొదటిది హృదయాలోచనలో తప్పిపోతున్నారు కదా, దాని విషయమే నేర్చుకుందాము. రెండోది సమయం ఉంటే దేవుడు కృపను బట్టి అది కూడా చెప్తాను. అయితే మొదటిది ఏంటంటే వారు తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. గమనించారా, ఇజ్రాయెల్ ప్రజలంట వాగ్దానం దేవుడు చేశాడు. చూడండి, నిజమే, దేవుడు వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి. వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం పొందుకోవటానికి వారికి దేవుడు వాగ్దానం చేశాడు. వారిని ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరాలు అనేకమని చేస్తా ఉన్నాడు. కానీ వాగ్దానం నెరవేర్చడానికి, అంటే వాగ్దానంలో తీసుకెళ్ళడానికి దేవుడి చేతిలో లేకపోయింది. అది ఎందుకు చూడండి, దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా వీరి హృదయంలో కొన్ని అవిశ్వాసపు సంగతులు కానీ, కఠిన హృదయం కానీ, ఇలా వారి ఆలోచనలు తప్పిపోవడం వల్ల కానీ ఏమైందంట, వారికి వాగ్దానం చేసినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల ప్రత్యేకమైన గురి పెట్టి వారిని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కూడా వారు ఎల్లప్పుడూ వారి హృదయాలోచనలు తప్పిపోవడం వల్ల అంట ఆ వాగ్దాన దేశంలో వారు వెళ్ళలేకపోయారంటే. అయితే ఎవరు వెళ్ళారు, వారి పితరులు వెళ్ళారు. ఇదంతా మనకి తెలుసు. అయితే ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. ఏంటనంట, తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. నిజమేనండి, ఒక క్రైస్తవ జీవితానికి, ఒక వ్యక్తికి, యేసుక్రీస్తుని నమ్మిన ఒక వ్యక్తికి హృదయం చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే చూడండి, మన హృదయం, మనం ఏమి జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాం అనే ప్రతిదీ కూడా మన హృదయం మీద ఆధారపడి ఉందండి. అవును, నీ హృదయంలో నువ్వు ఎంత నేర్చుకున్నావు, నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టే, నీ ఆలోచన ఎలా ఉందో దాన్ని బట్టే నువ్వు జీవిస్తున్నావు. కేవలం మన మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా తన హృదయంలో ఎలా ఆలోచించుకుంటున్నాడో అదే జీవిస్తున్నాడండి.
తను ఎలా జీవించాలనుకుంటున్నాడో అదే ఆలోచిస్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆలోచన చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే మనం ఫిజికల్ గా చేసే ముందు, ఏదైనా మనము బహిరంగంగా చేసే ముందు అది మనకి ఒక ఆలోచన పూర్వకంగా ప్రారంభమవుతుంది. ఏ వ్యక్తినైనా గమనించండి, మొదట ఆలోచన మొదలవుతుందండి, తర్వాత ఏమవుతుంది, అది ప్రాక్టికల్ గా చేయడానికి ప్రారంభం అవుతా ఉంటది. కాబట్టి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కూడా మన హృదయాలోచనలు ఎలా ఉండాలనేది కూడా ఈ రోజు వాక్యంలో మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక మనిషి హృదయాలోచన చాలా ప్రాముఖ్యం. అతని యొక్క ఆశీర్వాదం కానీ, అతను పొందుకున్న దీవెన కానీ, అతను పొందుకున్న వాగ్దానం కానీ ఆ జీవితంలో నెరవేరాలి అంటే అతని యొక్క హృదయము, అతని ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం చూసాం, పితరులు ఎందుకు వెళ్ళకపోయారంట, వారు హృదయ కఠినం ఒక కారణం అయితే, రెండోది ఏంటంట, వారి హృదయములు ఎల్లప్పుడూ కూడా ఆలోచనలు తప్పిపోతా ఉన్నాయంట. కాబట్టి చూడండి, ఎలా తప్పిపోతున్నాయి, ఎందుకు తప్పిపోతున్నాయి, ఇది మనం చూద్దాం. మనకి ఎలా ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఎలా మనం తప్పిపోకుండా ఆలోచనలు క్రీస్తుకు లోబడి క్రీస్తులో ఉండి జీవించాలి, మనము ఆలోచనలో ఎంత ప్రాముఖ్యత ఉంది మన ఆశీర్వాదంలో అన్నది మనం చూద్దాం. నిజమే, ఎందుకంటే ప్రతి ఆశీర్వాదము వెనకాతల నీ ఆలోచన ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత ఉన్నదండి. దానికి ఒక ప్రాధాన్యత ఉంది. నీ ఆలోచన విధానం బట్టి నీ ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్ళడం మొదలు పెడతావు. ఓకేనా, ఒకసారి చూద్దాం. యెషయా 43:19 మనం చూసినట్లయితే అండి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఏంటంట, దేవుడు ఒక నూతన క్రియ చేస్తాడంటండి. దాన్ని ఏం చేయమంటున్నాడు, మనల్ని ఆలోచింపరా. చూడండి, దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఒక నూతన క్రియను చేస్తాడండి. ఏ ఒక్కరి జీవితంలో కూడా ఏం చేయకుండా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు కొన్ని క్రియలు చేస్తాడు, లేదా వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. మనం ఏం చేయాలంట, దేవుడు నా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, దీన్ని విషయమై నేనేం చేయమంటున్నాడు, దేవుడు ఆలోచింపరా. ఏమంటున్నాడండి, ఆలోచింపరా. చూడండి, దేవుడు విషయమే నీ ఆలోచన ఉండాలండి ఎప్పుడు కూడా. దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇటువంటి విషయమే నీ ఆలోచన ఉండాలి. అనాలోచితంగా ఎప్పుడు కూడా మనము ఉండకూడదు. చూడండి, ఎప్పుడైతే అనాలోచితంగా ఉంటామో అపవాది ఎంటర్ అయ్యి వాడి ఆలోచనలు మన జీవితంలో రుద్దుతా ఉంటాడండి. కాబట్టి మనము దేవుడిలో కనెక్ట్ అయ్యాం కాబట్టి దేవుడు మన పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో అని మనం తెలుసుకోవాలి. ఆయనే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, మీరు దాని గురించి ఆలోచించరా. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఆలోచన ప్రారంభించాలి. దేవుడు ఈ వాగ్దానం నాకు ఎందుకు ఇచ్చాడు, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు నేను ఏం చేయాలని కోరుకుంటున్నాడు, ఈ వాగ్దానం నాకు ఎందుకు ఇచ్చాడు, నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలంటే దాని గురించి ఆలోచించవా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. దేవుడిని పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆలోచించాలి. నిజంగా మన జీవితంలో దేవుడు మనం ఆలోచించే ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు అనుకుంటున్నారా, తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎందుకంటే దేవుడు నీ ప్రతి ఆలోచనను కన్సిడర్ చేస్తా ఉంటారు, ఏ ఆలోచనని కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే చూడండి, వాక్యంలో ఉంటది, ఆయన అందరి ఆలోచనలు కూడా కన్సిడర్ చేస్తారు. చూడండి, మనం కీర్తనలు 139 ఒకసారి చూద్దామండి. కీర్తనలు 139 1-4 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఏంటంటండి, మాట నా నాలికకి ఇంకా రాకముందే ఏంటంట, అది పూర్తిగా నీకు తెలిసి ఉంది. 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటి నువ్వు బాగా తెలుసుకున్నావు. 2వ వచనం, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఏంటంట, నీ తలంపు పుట్టక మునిపే దేవుడిని యొక్క తలంపు ఏంటో తెలుసంట. అంటే చూడండి, దేవుడు కేవలం నీ నోటి మాటే కాదండి, నీ ఆలోచనను కూడా ఆయన పరిగణలోనికి తీసుకుంటున్నాడు. జస్ట్ నేను లోపలే కదా ఆలోచిస్తున్నాను, ఏమవుతుందని అనుకోవచ్చేమో. లోపల నువ్వు అవిశ్వాసంతో ఆలోచిస్తున్నావు అనుకోండి, ఆ విశ్వాస సంబంధమైన కార్యాన్ని పొందుకోలేవు. అర్థమవుతుందా? కాబట్టి నీ హృదయంలో ఏమి ఆలోచిస్తావు అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయిల్ చూడండి, వాళ్ళ 400 సంవత్సరాలు దేవుడు వారి కొరకు ఎదురు చూచి వారిని ఆ శ్రమలో ఆ యొక్క శ్రమల్లో బంధకాల్లో ఉన్న వారి కొరకు ఎదురు చూసి సమయం పూర్తయ్యే వరకు, తీరా సమయం పూర్తయిన తర్వాత బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇచ్చి అద్భుతాలు చేసి సూచక్రియలు చూపించి వారిని తీరా వాగ్దానం దేశం దగ్గర తీసుకొచ్చినప్పుడు వారు ఎక్కడ ఫెయిల్ అయిపోయారండి, వారు హృదయాలోచనలు తప్పిపోయి ఫెయిల్ అయిపోయారంట.
చూసారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు ఇవ్వండి, ఎన్ని గొప్ప ప్రవచనాలు ఇవ్వండి, ఎన్ని గొప్ప దర్శనాలు ఇవ్వండి, మనము దాని విషయమే ఆలోచించకుండా దాని విషయమే మన ఆలోచన తప్పిపోతే అది మన జీవితంలో నెరవేరడం కష్టమండి. కాబట్టి ఆ కాన్షియస్ తో మనం ఉండాలి. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, ఇగో ఈ పని నీ ద్వారా చేస్తానని చెప్పినప్పుడు మనము దాని విషయమే ఆ కాన్షియస్ కలిగి ఉండాలండి, ఆ ఆలోచన అలా కలిగి ఉండాలి. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, అది మన మైండ్ లో ఎప్పుడు కూడా రన్ అవుతానే ఉండాలి. చూద్దాం, మనము చూసాం కదా, కీర్తనలో 139 1-4 2వ వచనంలో ఉంటది, నేను కూర్చుండుటయు నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు. కాబట్టి చూడండి, ప్రతి మనిషి యొక్క తలంపును కూడా దేవుడు గ్రహిస్తున్నాడండి. ఏ ఒక్క మనిషి తలంపును కూడా ఆయన గ్రహించకుండా లేడు. ప్రతి ఒక్క మనిషి తలంపును కూడా ఆయన పుట్టక ముందే గ్రహిస్తున్నాడు. అలాంటిది మనం ఎలా అనుకుంటాము, దేవుడు నా ఆలోచనని అబ్జర్వ్ చేయడము, నీకు తెలుసో తెలీదో నువ్వు ప్రార్థించకుండా ఒక్కొక్కసారి మూలుగుతా ఉంటావు, లేదంటే ఆలోచిస్తా ఉంటావు. అటువంటి సమయంలో కూడా మనకి కొన్నిసార్లు దేవుడు ఆ ఆలోచన, మన జీవితంలో పడుతున్న ఆలోచన ఆయన తీసుకుని అది కూడా మనకి ఆన్సర్ గా నెరవేరుస్తా ఉంటాడండి. ఒక్కసారి మనం అడగం, కానీ ఆలోచించుండగానే దేవుడు కొన్ని కార్యాలు చేస్తా ఉంటాడు. అర్థమైందా? దేవుడు నీ ఆలోచనను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడని. కాబట్టి చూద్దాం, మన జీవితంలో నిశ్చయంగా వాక్యంలోని కొన్ని మంది జీవితాల్లోని దేవుడు వారి ఆలోచన, దేవుడు ఏం చేస్తాడు, వారి ఆలోచనలో తీసుకుంటాడు. ఎప్పుడైతే పరిగణలోకి తీసుకుంటాడో, పరిగణలోకి తీసుకున్నప్పుడు వారి ఆలోచన వారి జీవితంలో కార్యాలు చేస్తాడు. వారు ఏం ఆలోచిస్తున్నారో చూసి దాని విషయమే దేవుడు అక్కడ కార్యాలు చేయడం మనము చూస్తాము. 1 minute. రైట్. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి. ఏంటనంట, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను కూడా అత్యధికముగా దయచేయగల దేవుడి యొక్క శక్తి గల దేవుడు అంటాను. ఏంటంట, నువ్వు అడగక ముందే, నువ్వు అడుగుతున్నావు కరెక్టే, కానీ అడగక ముందు నీకు ముందు ఏం పుడుతుంది, హృదయంలో ఒక తలంపు పుడుతుంది, ఒక ఆలోచన పుడుతుంది. దేవుడు అంట చూడండి, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను, నువ్వు ఊహించుకుంటున్నావు కొన్ని విషయాలు, అది కూడా దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు ఊహించుకున్న దానికంటే కూడా అత్యధికంగా దయచే దేవుడు అంట. మరి అలాంటప్పుడు మన ఆలోచన ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి, మన ఆలోచన ఎలా పడితే అలా ఆలోచించకూడదని. అర్థమవుతుందా? ఎలా పడితే అలా ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, రేపన్న రోజున మన ఆలోచనలు త్రోవ తప్పిపోతాయి. హృదయంలో అవి ఇజ్రాయెల్కి ఎలాగైతే త్రోవ తప్పిపోయినాయో అలా త్రోవ తప్పిపోతాయి సరైన సమయం వచ్చేటప్పటికి. కాబట్టి మనం ఆలోచించే ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుడు వాక్యానికి లోబడి ఉండాలండి. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో దానికి తగినట్టుగానే ఉండాలండి. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా తన బిడ్డల యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాడు. ఆయన ఆలోచనలు పరిగణలోకి తీసుకుని కార్యాలు చేస్తాడండి. అర్థమవుతుందా? ఒకసారి మనం చూద్దామని. ఏలియా గురించి మనం చూసినట్టే 1 రాజులు 19:2-7 వచనాలు మనం ఏలియా గురించి చూసినట్లయితే అండి, ఏలియా ఒక స్త్రీ అతన్ని చంపేస్తాను రేపు ఈ సమయానికి అన్నప్పుడు ఏలియా మరణ భయం చేత ఏం చేస్తాడండి, ఒక దినం మట్టుకు అరణ్యంలోకి ప్రయాణం చేస్తాడు. అరణ్యంలో ఒక దినం మటుకు ప్రయాణం చేసి ఒక బదరీ వృక్షం కింద కూర్చుంటాడండి. ఎలా కూర్చుంటాడు? మరణపేక్ష గలవాడే కూర్చుంటాడు. తను అనుకుంటున్నాడు, నేను ఈ స్త్రీ చేతిలో చనిపోతాను కదా, ఇంకెందుకు నేను చనిపోతే బాగుండును, ఆమె చేతిలో చనిపోవడం కన్నా నేను చనిపోతే బాగుండును అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తాడు కూడా. అక్కడ చూడండి, వెంటనే దేవుడు తన దూతను పంపి, లేదు నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోయే స్థితి కాదు ఇది, నువ్వు ఇంకా నీ స్థాయికి మించిన, నీ యొక్క స్తోమతకి మించిన దూరం నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది, కాబట్టి నీ ఆలోచన మార్చుకోమని చెప్తున్నాడు అక్కడ దేవుడు. తిని బలం తెచ్చుకో అని చెప్తున్నాడు. ఏంటంట అక్కడ చూడండి, ఏలియా తన హృదయంలో ఆలోచించుకుంటా ఉన్నాడు. ఏంటి, నేను చనిపోతే బెటరు, ఆవిడ చేతిలో చనిపోవడం కన్నా, ఆ యొక్క యెజబెల్ చనిపోవడం కన్నా నేను చనిపోతే బెటరు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు, ఏలియాని దర్శించాడు. ఎందుకంటే ఆయన బిడ్డల యొక్క ఆలోచనలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఖచ్చితంగా ఆయన ఆ ఆలోచనలన్నింటినీ కన్సిడర్ చేస్తాడు. రెండోది మనం చూసుకుంటే గిద్యోన్ అండి. మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్టయితే, గిద్యోను ఇజ్రాయేలీలో తక్కువ గోత్రం వ్యక్తే, అవునా? కానీ తనకి దేవుడు ఏం చేస్తాడంటే ఒక దూతను అతని దగ్గర పంపిస్తాడు. ఏమని అంటాడు, అతన్ని పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎందుకంటాడు, గిద్యోను ఆలోచన చేస్తా ఉంటాడండి, నా దేవుడు చాలా శక్తి గల దేవుడు కదా, ఎర్ర సముద్రాన్ని విడిచాడు కదా, ఆకాశం నుంచి మన్నాని ఇచ్చాడు కదా, పూరేలను ఇచ్చాడు కదా, బండను చీల్చి నీళ్లు రప్పించాడు కదా, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీన్లు ఎందుకు నా దేవుడు వీళ్ళ మీద నాకు విజయం ఇవ్వట్లేదు అని చెప్పి హృదయంలో అనుకుంటా ఉంటాడండి.
అనుకుంటా ఉన్నప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై ఏమంటదంటే పరాక్రమం గల బలాజ్యుడా అని చెప్పి అంటదండి. ఎందుకంటాడు దేవదూత వచ్చి పరాక్రమం గల బలాజ్యుడా అంటే, అక్కడ చూడండి ఎవ్వరు ఆలోచించట్లే, కానీ ఇంకా గిద్యోని కన్నా గొప్పవారు ఉన్నారు, కానీ ఎవరు ఆలోచించట్లే. గిద్యోను ఆలోచిస్తా ఉన్నాడు, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని ఆలోచిస్తా ఉన్నాడు. ఏమైంది? దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడండి. దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చింది. ఏం చేస్తాడు దేవుడు? గిద్యోని ద్వారా ఫిలిష్తీయులందరినీ కూడా ఓడింపజేస్తాడు, గిద్యోనుకు విజయం అనుగ్రహిస్తాడు. ఇజ్రాయెల్ అందరినీ కూడా గిద్యోను ద్వారా విడిపిస్తా ఉంటాడు. ఎవరు గిద్యోను? తక్కువ గోత్రం గలవాడు, ఎన్నిక లేనివాడు. కానీ అతని ఆలోచన ఏం చేసింది? దేవుని యొక్క చిత్తానికి కనెక్ట్ అయింది, దేవుని యొక్క గురి నెరవేరడానికి కనెక్ట్ అయింది, ఆయన బిడ్డలందరినీ విడిపించడానికి సహాయపడింది. కాబట్టి మన ఆలోచనలు, ప్రతి ఆలోచన కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడని గుర్తు పెట్టుకోండి. యోసేపు, ఏ యోసేపు అనుకుంటున్నారేమో, మరియా. అంటే ఇంకా మరియకి యోసేపుకి, కొత్త నిబంధనలో మరియకి యోసేపుకి పెళ్లి కాకముందు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:19 ఈ విధంగా ఉంటదండి. ఏమని ఉంటదంటే, యోసేపు మరియని రహస్యంగా విడిచిపెడదాము, ఆమె అల్లరిపాలు చేయకుండా రహస్యంగా విడిచిపెడదాము అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? మరియకి గర్భంలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించడం ప్రారంభం, గర్భంలో ఆయన రావడం వల్ల యోసేపు ఏం చేస్తాడంటే, ఆమె అందరిలో అల్లరి చేయడం విడిచిపెట్టకుండా మనసులో అనుకుంటాడంట, ఆలోచించుకుంటా ఉంటాడంట, ఏమని? మరియని సైలెంట్ గా విడిచిపెడదాము అని చెప్పి. అప్పుడు ఆ ఆలోచన కూడా దేవుడు తీసుకుంటాడండి. తీసుకుని ఏం చేస్తాడు? వెంటనే దర్శనం ద్వారా, లేదు మరియ నా వల్ల గర్భం ధరించింది, ఆమె లోక రక్షకుడిని కంటదని చెప్పి, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించిందని చెప్పి యోసేపుకు చెప్పినప్పుడు, యోసేపు చూడండి అతను అనుకున్న ఆలోచన దేవుడు ఏం చేశాడు? కన్సిడర్ చేశాడు. ఆ బిడ్డ ఏదైతే ఆలోచన చేస్తున్నాడో ఆ ఆలోచన కూడా దేవుడు గ్రహించాడు, దేవుడు చూశాడు. ఇదిగో ఎందుకంటే చెప్తున్నాను, మన ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇద్దరు శిష్యులు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులు ఏం చేస్తారు అనుకున్నారు? నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటా వెళ్ళి క్రీస్తు యొక్క లేఖనముల గురించి ఆలోచించుకుంటా ఉంటారు. లేదంటే క్రీస్తు వెనక ఎలా చనిపోయారు కదా, ఇలా లెగిస్తానని చెప్పారు కదా అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటారు. అప్పుడు మధ్యలో వారికి ఆలోచించుకుంటా ఉండగా యేసుక్రీస్తు మధ్యలో వారికి ప్రత్యక్షం అవుతారని. మధ్యలో ప్రత్యక్షమై వారు కొంత దూరం పాటు ఆయనతో నడుస్తారు. వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన రొట్టె విరిచినప్పుడు అప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి, ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు లేచి మన దగ్గరకు వచ్చారని చెప్పేసి. చూసారా, ఈ నలుగురు జీవితాల్లో కూడా దేవుడు వారి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాడు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. కొన్ని ఆలోచనలను దేవుడు, ప్రతి నరుడి ఆలోచన కూడా దేవుడికి తెలుసు, అవునా? ప్రతి ఒక్కరి ఆలోచన కూడా దేవుడికి తెలుసు. అయితే కొన్ని ఆలోచనలను ఆయన సఫలపరుస్తాడు, కొన్ని ఆలోచనలు ఆయన సఫలపరచడు. ఎవరి ఆలోచనలు సఫలపరుస్తాడు, ఎవరి ఆలోచనలు సఫలపరచడం అనేది ఈ రోజు వాక్యం అండి. ఇక్కడ మరి నలుగురిని చూసినట్లయితే, ఏలియా దేవుని ప్రవక్త అండి, అంటే దేవుని కొరకు జీవించే వ్యక్తి. కాబట్టి దేవుడు అతని ఆలోచనలు ఏం చేస్తున్నాడు? పరిగణలోకి తీసుకుంటున్నాడు. నువ్వు కూడా దేవునికి కొరకు జీవించే వ్యక్తి అనుకోండి, దేవుని మాటలు చెప్పాలి, దేవుడి గురించి ఇతరులకు తెలియచెప్పాలి అనుకుంటున్నప్పుడు నీ ప్రతి ఆలోచన, నువ్వు అడక్క ముందే నీ ఆలోచన అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చడం ప్రారంభిస్తాడని. ఏలియాకి ఎలాగైతే చనిపోదాని అనుకుంటున్నాడో, దేవుడు కాదు, చనిపోవడం నీ పని కాదు, నిన్ను డైరెక్ట్ గా చనిపోకుండానే హెవెన్ తీసుకెళ్తాను, పరలోకానికి తీసుకెళ్తానని చెప్పి దేవుడు ఏలియాని తీసుకుని వెళ్తాడు అగ్ని రథముల ద్వారా. అర్థమైందా? కాబట్టి చూడండి, ఒకటి ఏలియా గుణం ఏంటి? అక్కడ దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క మాటను ఇతరులకు తెలియపరిచేవాడు, దేవుని సేవ చేసేవాడు. కాబట్టి చూడండి, నువ్వు దేవుని పని చేసే వ్యక్తి అనుకోండి, దేవుని మాటను నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్తున్న వ్యక్తి అనుకోండి, నీ ప్రతి ఆలోచనను కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు, నీ ప్రతి ఆలోచన కూడా ఆయన సఫలపరుస్తూ ఉంటాడని. రెండోదిగా మనం చూసినట్లయితే గిద్యోను అండి, దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క క్రియలను ధ్యానించేవాడండి. గతంలో దేవుడి కార్యాలు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు చేయడు? తన దేవుడి విషయమే రోషం కలిగిన వాడండి గిద్యోను. కాబట్టి చూడండి, నువ్వు కూడా దేవుడి క్రియలు ధ్యానించేవాడు అయితే, ఇగో నీ జీవితంలో గతంలో దేవుడి క్రియలు చేశాడని ధ్యానించే వ్యక్తి అయితే, దేవుడు నీ జీవితంలో కూడా గిద్యోను ద్వారా ఎలాగైతే అనేకులను విడిపించాడో, నీ యొక్క ఆలోచనలో కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడి విషయమై దేని విషయమే నువ్వు ఆలోచన మొదలు పెట్టావో ఆ విషయమే ఆలోచనని దేవుడు నీ జీవితంలో మేనిఫెస్టేషన్ చేస్తాడండి. ఆ విషయంలో దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప క్రియలు చేస్తాడు, అనేకులు విడిపించాడు, అద్భుతాలు, సూచకులు. నువ్వు ఏవైతే ధ్యానిస్తా ఉన్నావో, దేవుడి క్రియలు ఏవైతే నువ్వు ఆలోచిస్తా ఉన్నావో వాటి విషయమే దేవుని జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప క్రియలు చేస్తాడు, అనేకులకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. గిద్యోను ద్వారా ఇజ్రాయెల్ అందరూ ఎలా రక్షించబడ్డారో, నువ్వు దేవుడి క్రియలు ధ్యానించే వ్యక్తి అయితే దేవుడు నీ ద్వారా కూడా అనేకులను రక్షణలోకి నడిపిస్తాడు, అనేకుల్ని స్థిరపరుస్తాడు, అనేకులు విశ్వాసంలో బలపరుస్తూ ఉంటాడని. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వట్లేదండి, ప్రతి ఆలోచన కూడా. కాబట్టి ఇష్టానుసారంగా మనం ఆలోచించకూడదు. మూడోదిగా యోసేపుని చూసినట్లయితే అతనిలో మనకు కనిపించే గుణం ఏంటంటే హంబుల్నెస్ అండి, తగ్గింపు గల హృదయం.
అర్థమైందా? తగ్గింపు గల హృదయం. అతడు మరియని బహిరంగంగా నాకు వద్దని చెప్పేయచ్చు, కానీ అవమానపరచడం లేదు. అది ఏమైనప్పటికీ యోసేపు ఇంకా ఆ విషయం తెలియదు, యేసుక్రీస్తు వారు ఆమె గర్భం నుంచి పుడతారని. కానీ అతడు హంబుల్ గా తను తగ్గించుకుని, ఎందుకులే ఎవరి మీద ఈ కుమార్తెని ఎక్కడా అవమానపరచకుండా సైలెంట్ గా వదిలేద్దాం అనుకుంటాడు. ఆ తగ్గింపు హృదయాన్ని కూడా దేవుడు చూశాడని. కాబట్టి నువ్వు తగ్గింపు హృదయం కలిగి ఉన్నావు అనుకోండి, దేవుడిని ప్రతి ఆలోచన, కొన్ని మంది నేను అనేక మాటలు అనొచ్చు, తిరిగి నువ్వు అనేసే కన్నా తగ్గింపు హృదయం కలిగి ఇలా అయిపోయింది ఏంటా అని, నీ బతుకు ఏంటా అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటా ఉన్నావు అనుకోండి, తగ్గింపు హృదయం తిరిగి అందరిలో మళ్ళీ తిరిగి అనేకుండా నువ్వు తగ్గించుకుంటున్నావు అనుకోండి, దేవుడిని ఆలోచనని సఫలపరుస్తూ ఉంటాడు. అర్థమైందా? తగ్గింపు నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో దేవుడు నేను అంతగా ఇచ్చిస్తా ఉంటాడు. ఓకేనండి. నెక్స్ట్ శిష్యుల విషయం మనం చూస్తే, ఆయన వారి సేవకులండి, ఆయన వెంబడించేవారు. అర్థమైందా? ఆయన వెంబడించేవారు, ఆయన సేవకులు. కాబట్టి దేవుడు వారి ఆలోచన కూడా కన్సిడర్ చేశారు. నువ్వు కూడా ఆయన వెంబడించే వ్యక్తి అనుకోండి, నీ ప్రతి ఆలోచన కూడా ఆయన అంగీకరిస్తాడని. ఇప్పుడు అర్థమవుతుందా? నిశ్చయముగా మన ప్రతి ఆలోచన కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటున్నాడు. నువ్వు ప్రార్థించిందే కాదు, నువ్వు ఆలోచించింది కూడా దేవుని జీవితంలో కార్యం చేస్తా ఉంటాడంట. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, మనం ఎప్పుడు కూడా మనము హృదయంలో ఉండే ఆలోచనలో ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదండి. ఇష్టానుసారంగా వెళ్ళిపోకుండా మనము కనిపెట్టుకోవాలి. అయితే మనం చూసినట్లయితే ఎందుకు ఇజ్రాయేలు ఆ ఆలోచనలో తప్పిపోయారు మనం చూస్తున్నాం. ఎక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, తమ హృదయ ఆలోచనలో తప్పిపోచున్నారంట. వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు? మన జీవితంలో కూడా ఏవైనా విషయాల్లో మనం తప్పిపోతున్నామా? ఎలా తెలుసుకుంటామంట? చూడండి, మన జీవితంలో కూడా దేవుడు నీకు స్వస్థత ఇస్తానని వాగ్దానం చేశాడు, లేదంటే నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు, లేదా నీకు వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు, లేదా నీ ద్వారా ఈ వ్యాపారం ప్రారంభిస్తానని వాగ్దానం చేశాడు, లేదంటే నీకు ఏదో ఒకటి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ ఆలోచన తప్పిపోతుందా? దాని మీద నిలకడగా ఉందా? చూడండి, తప్పిపోవడం అంటే దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం విషయం నువ్వు విశ్వసించకుండా ఆల్టర్నేట్ వేరే రకంగా దాన్ని పొందుకోవాలని చూస్తున్నావు అనుకోండి, అక్కడ నువ్వు ఆలోచన తప్పిపోయింది, నీ హృదయాలోచన తప్పిపోయింది దేవుడి మీద నుంచి. అర్థమైందా? కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆ కార్యం జరగడం కష్టం. కాబట్టి దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఎలాగ నీ హృదయాలోచన తప్పుపోకుండా ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా దేవుడు నమ్మదగిన వాడు అని కనిపెట్టగలుగుతావంటే ఒక్కసారి మనం చూద్దామండి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలే మనకు ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు పెట్టాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలు మనకి ఎగ్జాంపుల్ గా పెట్టాడు. ఎవరినో కాదండి, ఇజ్రాయేల్ ప్రజలే మనకి ఎగ్జాంపుల్ గా పెట్టాడు. వారంట ఎల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోతున్నారంట. అసలు వారు అన్ని అద్భుతాలు చేసి అన్ని సూచక్రియలు జరిగించిన తర్వాత కూడా వారు ఎందుకు వారి హృదయాలోచన తప్పిపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? అది కూడా దేవుడు వాక్యంలో రాసి పెట్టాడండి. ఏంటంటే కీర్తనలు 78 అండి. ఏంటంట? కీర్తనలు 78 42-43 వచనాలండి. ఆయన బాహుబలంనైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొన లేదు. ఐగుప్తులో 43వ వచనం, ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతమును ఆయన చూపిన దినమున వారు జ్ఞాప్తికి తెచ్చుకొనలేదు. వీరు చేసిన మిస్టేక్లు ఏంటంటే, ఒకటి, ఆయన ఎలా వారిని విడిపించారో, ఎలాగ అద్భుతములు చేశారో, ఎలాగ బయట తీసుకొచ్చారో అవి వారు స్మరణకు తెచ్చుకోలేదంట. ఆయన చేసిన సూచకులు గాని, అద్భుత కార్యాలు గాని, వాగ్దానాలు గాని ఏమి కూడా జ్ఞాపకం తెచ్చుకోలేదంట. ఏమైంది? దాని వల్ల వాళ్ళ హృదయాలోచనలు తప్పిపోయినాయి. వారి యొక్క ఆలోచన ప్రభు మీద తప్పిపోయింది, వారి హృదయాలోచన తప్పిపోయింది. ఎందుకంట వారు ఎప్పుడు కూడా ఆలోచించట్లేదంట. ఏం ఆలోచించాలి? చూడండి, మనం కూడా మన జీవితంలో మన హృదయాలోచన తప్పిపోకుండా ఉండాలి అని అంటే ఏంటి తప్పిపోకూడదు అని అంటే, దేవుడికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన దాన్ని పొందుకోవటానికి నువ్వు విశ్వాసమైన హృదయం కలిగి ఉండాలండి. దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడని విశ్వాసమైన హృదయం కలిగి ఉండడమే తప్పిపోకుండా ఉండడం ఆలోచనలో. వారంట దేవుడు వాగ్దానం చేశాడు, తీరా వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేటప్పటికి వారి హృదయంలో విశ్వసించట్లే. ఆ 10 మందిలో 8 మంది చూసిన దానికి, ఆ 8 మంది చెప్పిన దానికి ఇంకా విశ్వసించడం మానేశారు. ఇక్కడ సందర్భం వచ్చింది కూడా ఒక మాట చెప్తాను చూడండి. మన ఆలోచన, మన మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే, అది నీవు పర్ఫెక్ట్ గా విశ్వసించగలిగి నువ్వు విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే అది నీతో పాటు కొన్ని జనరేషన్స్, కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని విశ్వాసంలో నడిపిస్తుందండి.
పొరపాటున నీ ఆలోచన తప్పుగా ఉండి, నీ ఆలోచన అవిశ్వాసంతో ఉండి, నీ మాట అవిశ్వాసంతో ఉంటే కొన్ని వేల మందిని, వందల మందిని, లక్షల మందిని దేవుని రాజ్యానికి వాగ్దానాన్ని పొందుకోకుండా చేసేస్తారు. అందుకనే మనం బైబిల్లో ఏమంటాడంటే, మీరు విశ్వాస సంబంధమైన ప్రోత్సాహకరమైన మాటలే మాట్లాడమని చెప్తాడండి. అవిశ్వాస సంబంధమైన మాటలు మనం మాట్లాడకూడదు. అవిశ్వాసం తలంపులు మనకు ఉండకూడదు. ఎందుకనంటే నువ్వు ఒక విశ్వాస సంబంధమైన మాట మాట్లాడితే ఆ విశ్వాస సంబంధమైన మాటను పట్టుకుని అనేకులు ముందుకెళ్ళొచ్చు. అదే నువ్వు ఒక అవిశ్వాస సంబంధమైన మాట పట్టుకుని ఒక మాట మాట్లాడావంటే నీ మాటను బట్టి ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉండే ఆ 12 లక్షల మంది ఎలాగైతే వాగ్దానం పొందకుండా ఉండిపోయారో అలా ఉండిపోవచ్చు చాలా మంది. చూడండి, ఇద్దరు మంచిగా మాట్లాడారు, కానీ ఇద్దరు మాట ఎవ్వరు నమ్మలేదు. ఎవరైతే 8 మంది మిగతా వాళ్ళు రాంగ్ గా మాట్లాడారు, మిగతా వాళ్ళు రాంగ్ గా మాట్లాడారో మిగతా 10 మంది వారి మాట వారు అంగీకరించారు. తప్పుడు సమాచారము ఏమైంది, అందరూ కూడా వాగ్దానం పొందుకోకుండా వెళ్ళిపోయారు. దేవుడు అక్కడే అంటున్నాడు, వీరు హృదయాలోచనలో తప్పిపోయారని చెప్పి. ఎందుకు హృదయాలోచన తప్పిపోయాడు అంటున్నారంటే, అక్కడ అనేక అద్భుతాలు చేశారు, సూచకులు చేశారు, మహత్కార్యాలు చేశారు, ఏ రోజు వీరు జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల వాగ్దాన దేశం పొందుకునే ముందు ఆ వీరికంటే బలమైన ఆ యొక్క శత్రువును చూసి వీరు ఇంకా మేము వీళ్ళ జయించలేమేమో అనుకున్నారు. ఎందుకు, వీరు ఆలోచన ఎప్పుడు చేయలేదు, దేవుడు మమ్మల్ని ఎలా విడిపించాడు, ఐగుప్తులో ఇన్ని అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చాడు కదా, మమ్మల్ని ఎర్ర సముద్రం చీల్పించాడు కదా, ఇన్ని రకాల అద్భుతాలు చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు కదా అని ఎప్పుడు వారు ఆలోచించలేదు. కాలేబు, యెహోషువ వారు ఏం చేశారు, ఆలోచించడం వల్ల విశ్వాసంతో ముందడుగేశారండి. వారిద్దరు కానాన్ని వెళ్తారు. ఎవరైతే ఆలోచన లేదో, ఎవరైతే వారి ఆలోచన ప్రభు నిమిత్తం కనిపెట్టలేదో, ఆ విశ్వాస సంబంధమైన దేవుడు చేసిన గతంలో అద్భుతాలు సూచకులు కనిపెట్టలేదో వారు ఏం చేశారు, అవిశ్వాసంతో ఉండిపోయారు. వారు వెళ్ళారా, వారు వెళ్ళలే. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నీ జీవితంలో ప్రతి కార్యాన్ని నువ్వు ధ్యానిస్తా ఉండాలండి. ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, దాన్ని స్మరణకు తెచ్చుకుంటా ఉండాలి. అవి ఏం చేస్తాయి తెలుసా, రేపు పొద్దున్న దేవునికి ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దాన పనులకు వెళ్ళటానికి నీకు సహాయపడతాయి. వీటన్నిటిని మనం గ్రహించట్లేదు అనుకోండి, మన హృదయము ఒక సమస్య వచ్చినప్పుడు లేదంటే ఒక వాగ్దానం పొందుకోవడానికి ఒక అడ్డంకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ హృదయ ఆలోచనలో విశ్వాసం చూపించలేం. చూడండి, దేవుడు ఏ వాగ్దానం కూడా ఫ్రీగా ఇచ్చాడండి. వాగ్దానానికి ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తూ ఉంటాడు. వాగ్దానం పొందే ముందు కొన్నిసార్లు భయంకరమైన శ్రమలు ఉంటా ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. అక్కడ మనం తేలిపోతాము. కాబట్టి అక్కడ విశ్వాస హృదయం కలిగి ఉండడానికి మనము ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలండి. ఆయన మన జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1:28 అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, వారు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి వారు అవిశ్వాసంతో ఉండి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు, వారి హృదయాలోచన తప్పిపోయి. రోమిలకు రాసిన పత్రిక 1:28 ఇది వారి గురించి రాయట్లేదు, కానీ ఇది కూడా ఒక సందర్భమేనండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లకపోయారు గనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. ఇక్కడ చూడండి, దేవుడికి సపరేట్ గా అప్పగించాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మన హృదయాన్ని విశ్వాసంతో మనం నింపుకోమో, ఎప్పుడైతే మన హృదయాన్ని మనం విశ్వాసంతో నింపుకోమో ఆటోమేటిక్ గా అపవాది వాడి యొక్క తలంపులు పెడతా ఉంటాడండి. అర్థమవుతుందా? మన హృదయాన్ని ఎప్పటికప్పుడు విశ్వాసంతో నింపుకోమో, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకోమో అపవాది ఏం చేస్తాడు, వాడి యొక్క తలంపులు మన హృదయంలో పెడతా ఉంటాడు. ఇక్కడ అదే అవుతుందండి. మనం అందుకనే వాడికి అవకాశం ఇవ్వకుండానే దేవుని దగ్గర ప్రతిరోజు కనిపెడుతూ ఆయన మాటను మనం పొందుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసి ఉందండి. ఎప్పుడైతే అలా విశ్వాసంతో మనం ముందుకు వెళ్తా ఉంటామో మన పని అది. మన హృదయాన్ని మనం విశ్వాసంతో బలపరచుకోవడం మన పని, అది దేవుడి పని కాదండి. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన మన హృదయాన్ని విశ్వాసంతో నింపుతా ఉంటాడు. అర్థమవుతుందా? వారు ఎప్పుడైతే చూడండి తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు గనుక, ఇజ్రాయెల్ కూడా అంతే. వారి వాగ్దానం పొందుకోవడం కారణం ఏంటంటే దేవుడు చేసిన క్రియలకు వారి మనసులో చోటు ఇవ్వలే. ఆలోచనలు అక్కడి నుంచే కదండి వస్తాయి. ప్రతిరోజు వాటిని ధ్యానించి ఉండుంటే ప్రతిరోజు వారికి మన్నా ప్రతిరోజు అద్భుతం చేశారండి దేవుడు. ప్రతిరోజు అద్భుత రీతిగా మన్నా కురుస్తా ఉంటే ఎంత గొప్ప విశ్వాసం మనకు వస్తుంది. కానీ వారు వాటి విషయమే ఆలోచించలేదు. కాబట్టి చూడండి, మనము దేవుడి గురించి ఆలోచించవలసిన వ్యక్తులమే ఉన్నాడు, దేవుడి క్రియలను ఆలోచించవలసిన వ్యక్తులమే ఉన్నాం. ఆలోచించినప్పుడే మన విశ్వాసం బలపడుతుంది, మన విశ్వాసం స్థిరపడుతుంది.
అర్థమవుతుందా? అప్పుడు మనం వాగ్దానాన్ని పొందుకోవడానికి తగిన శక్తి మనము పొందుకుంటాం. మన హృదయ ఆలోచనలు ఎప్పుడు కూడా మనం తప్పిపోము. ఓకేనా? నెక్స్ట్ అయితే మనం చూసినది ఎలా మన ఆలోచనలు క్రీస్తుకు ఇష్టంగా మార్చుకోవాలి తప్పిపోకుండా. ఏంటంట ఎలా మన ఆలోచనలను, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం చూడండి, మన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దేవుడికి ఇష్టంగా ఉండాలి. వారి ఆలోచన తప్పిపోయినట్టు మన ఆలోచన తప్పిపోకూడదు. ఎలా మనం వాటిని చేసుకుంటాము? అర్థమవుతుందా? ఎందుకంటే క్రీస్తు నీ కొరకు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవుడు నీ కొరకు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే ఆ ఆలోచనకు తగినట్లుగా నీ ఆలోచనలు మార్చుకోవాలి. అర్థమైందండి? వాటికి వ్యతిరేకంగా మార్చుకోకూడదు. వాటికి తగినట్టుగా నువ్వు మార్చుకున్నప్పుడు దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూడడం ప్రారంభిస్తాం. అవునా? ఒక్కసారి దీనికి ముందు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చదువుదాం. 8, 9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. ఏంటంట? దేవుడు ఏం చెప్తున్నాడు? ఏవి దైవ సంబంధమైనవో, సింపుల్ గా షార్ట్ కట్ చెప్పాలంటే ఏవి దైవ సంబంధమైనవో, ఏవి విశ్వాస సంబంధమైనవో, ఏవి పరిశుద్ధత సంబంధమైనవో, ఏవి దేవుని యొక్క వాక్య సంబంధమైనవో వాటి మీద దేవుడు ఏం చెప్తున్నాడు? మన ధ్యానం ఉంచుకోవాలంట, మన ఆలోచన ఉంచుకోవాలంట. వేటి మీద పడితే వాటి మీద మన ఆలోచన ఉంచుకోకూడదు, వాటి మీద మన ఆలోచన ఉంచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి 9వ వచనం. మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకొని అంగీకరించురో, నా యందు ఉన్నట్లుగా ఏమి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడైయుండును. ఏంటనంట? ఏవి దేవుడు నీకు గతంలో చేశాడో, ఏ మంచి క్రియలు దేవుడిని జీవితంలో చేశాడో, ఏ సాక్ష్యాన్ని జీవితంలో ఇచ్చాడో, నీ పొరుగువారి పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో, నీ కుటుంబీకుల పట్ల ఎటువంటి అద్భుతాలు చేశాడో, వీటిని ఎల్లప్పుడూ కూడా నువ్వేం చేయాలంట? ధ్యానిస్తా ఉండాలంట. అప్పుడంట నీవేం చేస్తావంట? నీ హృదయంలో విశ్వాసం బలపడుతుంది, దేవుడు కార్యాలు చేయడానికి నీకు సహాయపడతాయంట. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, వీటి మీద మన ధ్యానం ఉంచుకోవాలి. దేవుడు క్రియల మీద, దేని మీద పడితే దాని మీద కానీ, దేవుడు క్రియల మీద, దేవుడు ఏమైతే మనకి చెప్పాడో వాటి మీద మన ధ్యానం ఉండాలి. దేవుడు నిన్ను వాడుకుంటాను అని చెప్పాడా, నువ్వు వాడుకునే దాని మీద నీ ధ్యానం ఉండాలి, నీ ఆలోచన ఉండాలండి, వేరే దాని మీద ఉండకూడదు. దేవుడు నీకు ఆశీర్వదిస్తానన్నాడా, ఆ ఆశీర్వాదం మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని ఆలోచించడం మొదలు పెట్టాలి. అది ఖచ్చితంగా నెరవేరడం నువ్వు చూస్తావు. అయితే చూడండి, మనము గమనించట్లయితే ఇలాగా ప్రతి ఒక్కరికి ఆలోచన భయం ఉంటుందండి. ఎందుకంటే చూడండి, అపవాది నేను ఫిజికల్ గా వచ్చి యుద్ధం చేయడండి. ఏ మనిషిని కూడా అపవాది ఫిజికల్ గా వచ్చి యుద్ధం చేయడు. వాడు మొదట ఎలా యుద్ధం చేస్తాడంటే నీ హృదయాలోచనల మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. నీ హృదయంలో ఆలోచనలు పడగొడితే ఆటోమేటిక్ గా నీ జీవితాన్ని పడగొట్టగలడు. నీ హృదయాలోచనలో పడగొట్టకుండా ఏమీ చేయలేడు. చూడండి, పైకి విశ్వాసం ఉందని చాలా మంది అంటా ఉంటారు, కానీ హృదయంలో భయంతో నిండిపోయి ఉంటారు. అందుకే వారు చాలా కార్యాలు చూడలేరండి. కానీ హృదయంలో నీ విశ్వాసం ఉందనుకోండి, బయటికి ఎలాగున్నా అనవసరం, దేవుడి కార్యాన్ని చూస్తావు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, గమనించండి, హృదయాలోచనలు తప్పిపోకుండా మనము చూసుకోవాలి. చాలా మందికి ఫ్యూచర్ భయం ఉంటుంది. ఎలాగ మనము మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి నా ఫ్యూచర్ ఏంటి, నా జీవితం ఏమైపోతుంది అనేటటువంటి భయం ఉంటుందండి. అవునా? చాలా మందికి భయం ఉంటది. అయితే ఈ భయంతో నువ్వు జీవిస్తున్నప్పుడు, ఈ భయం గురించి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి, ఆ ఆలోచన 2 రకాలు ఉంటదండి ఇక్కడ. ఒకటి నెగిటివ్ గా, ఒకటి పాజిటివ్ గా. నెగిటివ్ గా ఎవరిస్తారు? అపవాదిస్తా ఉంటాడు. ఎలాగా? నీ జీవితం ఇంకెందుకు పనికిరాదులే, చాలా ఏజ్ అయిపోయింది కదా, ఇప్పటికే వివాహం జరగలేదు కదా, ఇప్పటికే నువ్వు ఏ ఉద్యోగం సంపాదించలేదు కదా, ఇంకో నీకు చదువు లేదు కదా, నీ జీవితం చాలా ఆలస్యం అయిపోయింది కదా అని చెప్పి శోధిస్తా ఉంటాడు అపవాది. అది నువ్వు ఆలోచనగా పట్టుకుంటే నీ హృదయ ఆలోచనలు తప్పిపోయినట్టు. అర్థమవుతుందా? రెండోది ఏంటి? దేవుడు ఒక మాట ఇస్తాడు తన వాక్యం ద్వారా. ఏంట మాట? ఎగ్జాంపుల్ కి ఇర్మియా 29:11 మనం చదివినట్లయితే అక్కడ ఆయన ఒక మాట అంటాడండి. ఒకసారి చూద్దాం. ఇర్మియా 29:11, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో మేలుకరమైనవే గాని హానికరమైనవి కావు అంటాడు. ఏంటి? నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో మేలుకరమైనవే గాని హానికరమైనవి కావని అంటాడు. అపవాది ఏమంటాడు? నీ హృదయంలో ఆలోచన ఏం పెడతాడు? ఇదిగో నీ జీవితం ఎందుకు పనిచేయదని చెప్పి పెడతాడు. కానీ దేవుడు వాక్యం దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? దేవుడు నీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మేలుకరమైనవే, అవి హానికరమైనవి కావు అంటున్నాడు.
ఇప్పుడు నీ ఆలోచన దేనికి లోపడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇజ్రాయెల్కి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడే వారి ఆలోచన దేనికి లోపడిందంటే ఆ యొక్క కనానీయుల చేతిలో మేము ఓడిపోతాము అనే దానికి లోబడింది. దేవుడి వల్ల జయిస్తా ఉన్నదానికి లోబడలే. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నీ ఆలోచన దేనికి లోబడాలి? అపవాది చెప్పేది నా జీవితం, ఎందుకంటే అపవాది చెప్పేది ఎలా ఉంటదంటే నీ ప్రెజెంట్ లైఫ్ కనెక్ట్ అవుతా ఉంటది. నిజమే కదా, ఆలస్యం అయిపోయింది కదా, ఇదిగో నిజమే కదా, నా జీవితంలో చాలా ఏజ్ అయిపోయింది కదా, ఇంక ఉద్యోగము పొందుకునే ఏజ్ కూడా అయిపోయింది కదా, ఇంక నేను వివాహం చేసుకునే ఏజ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా, ఇలా చెప్తా ఉంటాడు అపవాది. అది నిజంగానే ఉంటది. కానీ దేవుడు వాగ్దానం ఏమైనా ఉన్నది, నీ గురించి ఉద్దేశ సంగతులు మేలుకరమైనవే, అవి హానికరమైనవి కాదు. ఇక్కడ దేవుడి వాగ్దానం ఎలా ఉంది? ఇది శరీరీతిగా చూస్తే అసంభవం, అది సంభవం, అది జరిగిపోద్ది. అపవాది చెప్పింది మనకి ఇంపాసిబుల్ గా ఉంటది, గాడ్ చెప్పింది ఇంపాసిబుల్ గా ఉంటది. కానీ ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యము. నువ్వు ఎప్పుడైతే ఆ మాటకి, దేవుడు చెప్పిన మాటకి లోపడతావో దేవుడి కార్యాన్ని చూస్తావు. ఎలాగైతే ఆ కాలేబు యెహోషువ దేవుని ద్వారా మాకు ఇది సాధ్యమని నమ్మారో, నువ్వు కూడా నిజమే అపవాది తలము పెట్టినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? దేవుడు వాక్యంలో నాకు ఈ విధంగా సెలవిచ్చాడు కదా, నా గురించి అన్ని కూడా ఆయన మేలుకరమైనవి కదా ఉద్దేశించాడు అని ఎప్పుడైతే నమ్ముతావో అది నీ హృదయంలో తప్పిపోకుండా ఉన్నట్లు అర్థమవుతుందండి క్లియర్ గా. ఇంకొకటి అపవాది చెప్తాడు, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కో ఎవరికొకరికి ఎవరికైనా ఒక విశ్వాసుకో ఎవరికొకరికి ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, చనిపోయారు అనుకుందాం, లేదంటే ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకుందాం. నీ ఫీలింగ్, నీ మైండ్ లో ఏం చెప్తాడు అపవాది? నీకు కూడా అనారోగ్యం రావచ్చు, నీకు కూడా వస్తుంది అని భయపెడతా ఉంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటే నీకు కూడా వస్తుంది అని భయపెడతా ఉంటాడు అపవాది. అవునా కాదా? చాలా మందికి రోగాలతో బాధపడతా ఉంటారు. అపవాది అంటాడు ఇక ఈ రోగంతో చనిపోతావు అని చెప్పి. చూడండి, మనిషి భయము ఆ మాటని ఎలా ఉంటదంటే, మనకి చిన్న ఫీవరే రావచ్చు కానీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్ది? చనిపోయేంత వరకు ఆలోచించేసుకుంటా ఉంటాము. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితిని ఆలోచిస్తా ఉంటాం. ఆ ఆలోచన తప్పిపోయిన ఆలోచన అండి. అర్థమవుతుందా? అలా ఆలోచించకూడదు. క్రీస్తు ఏమంటున్నాడు తన వాక్యంలో? నిశ్చయంగా నా శిలువలో మీ రోగములను భరించెను, నా దెబ్బల వల్ల మీకు స్వస్థత. ఆ వాక్యాన్ని పట్టుకుని నువ్వేం చేయాలి? నీ ఆలోచనను మార్చుకోవాలి. ఆ తప్పిపోయిన ఆలోచన నుంచి ఈ విశ్వాస సంబంధమైన ఆలోచనకి మార్చుకోవాలి. రోగం వస్తుందేమో అని భయం నీలో ఉందా? బైబిల్ ఏమని అంటుంది వాక్యము? సామెతలు 4:22లో నీ వాక్యమే ఏంటనంట? నీ వాక్యమే నా సర్వ శరీరమునకు ఏంటనంట? ఆరోగ్యము. సామెతలు 4:22 ఒకసారి చదువుదాం. 20 నుంచి చదువుతాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరణకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నా వాక్యం నీకు ఆరోగ్యం ఇస్తుందని చెప్తుంది. అపవాది ఏం చెప్తాడు? నీకు అనారోగ్యం వస్తుంది అని చెప్తాడు, లేదా ఉన్న అనారోగ్యంలో నువ్వు చనిపోతావని చెప్తా ఉంటాడు. ఇక్కడ ఆడు చనిపోతాడు అని చెప్పినప్పుడు ఓకే నేను చనిపోతానని ఫిక్స్ అయిపోయి కొన్ని మంది ఆలోచన ఎలా ఉంటాయంటే చనిపోయే వరకు ఆలోచించుకుంటారు కదా, ఆ ఆలోచన తప్పిపోయిన ఆలోచన. లేదు, నా దేవుడు తన శిలువలో నా కొరకు రక్తం కార్చాడు కదా అని విశ్వసించడము దేవుని యొక్క ఆలోచన, విశ్వాస యొక్క ఆలోచన. అది తప్పిపోయినటువంటి హృదయం యొక్క ఆలోచన. అలా ఉండాలంటే మనం కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే నీవు ఈ వాక్యము ద్వారా నువ్వేం చేసుకోవాలి? దేవుని యొక్క ఆలోచనకి నీ హృదయాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇలాగా కేవలము ఇదే కాదండి, చాలా రకాలుగా నీ జీవితంలో అనేకమైన వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు. ప్రతి దానికి కూడా దేవుడు తన నోటి నుంచి ఇచ్చిన మాటల ద్వారా నీకు వాగ్దానం అనుగ్రహించినప్పుడు ఆ మాటను పట్టుకుని దాని మీద విశ్వసించాలండి. అర్థమవుతుందా? దేవునికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి. దానికి ప్రతికూలంగా, నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను విశ్వసించకూడదు. ఎప్పుడైతే ఆ ప్రతికూలమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తా ఉంటావో నువ్వు దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకోలేము. కాబట్టి దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పొందుకోవడం కోసము నువ్వేం చేయాలి? అపవాది చెప్పేవాడు అన్నిటిని త్రోసిపుచ్చి ఏం చేయాలి? నీ ఆలోచనలను మార్చుకోవాలి. అందుకే మనం సామెతలు 23:7 మనం చూసినట్లయితే ఒక మాట ఉంటది, ఇంగ్లీష్ లో ఉంటది, ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ అంట. ఒక మనిషి తన హృదయంలో ఎలా ఆలోచించుకుంటాడో ఆ మనిషి అలా తయారవుతా ఉంటాడంటే వాక్యం చెప్తా ఉంది, నేను కాదు. ఏంటంట? ఒక మనిషి తన హృదయంలో ఎలా ఆలోచించుకుంటాడో అలా అవుతా ఉంటాడంట. అర్థమైందా? ఒక వ్యక్తి చూడండి, ఒక చదువుకునే స్టూడెంట్స్ కానీ ఎవరైనా అవ్వరండి, వారు అనుకుంటారండి
నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డిగ్రీ చదివాలి, నేను డిగ్రీ చేయాలి, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి, ఏదన్నా అనుకుంటారు. వాళ్ళు కొన్ని రోజులకు అవుతున్నారా లేదా? అవుతున్నారు. ఆలోచనకి ఒక లోకంలోని ఉంది ఒక సామర్థ్యము, బయట కూడా సామర్థ్యం. అనేక మంది సైంటిస్టులను చూస్తున్నారు. వారు అందరూ కూడా ఏం చేస్తారు? పరిశోధన చేస్తా ఉంటారు. అంటే ఏంటి? వారికి తెలియదు, వారు ఆలోచిస్తా ఉంటారు. ప్రతిఫలం పొందుతున్నారా లేదా? అది మేలుకైనను కీడుకైనను ఆలోచన మనకి ప్రతిఫలాన్ని ఇస్తా ఉంటది. కాబట్టి మన ఆలోచనలు విశ్వాసమైన దానిగా మార్చుకున్నాం అనుకోండి, సాఫీగా నడుస్తుంది. లేదనుకోండి ఇబ్బందులు పడతా ఉంటాం. ఎలాగ సాఫీగా నడుచుకోవాలంటే, ఎలా నీ ఆలోచనలు విశ్వాసం నడుచుకోవాలంటే దానికి సొల్యూషన్ కేవలం దేవుని వాక్యం మాత్రమేనండి. అర్థమైందా? ఇంకా చూద్దాము. ఇలాగే పౌలు జీవితంలో కూడా చాలా సమస్యలు వస్తా ఉన్నాయంట. పౌలుకి అనేకమైన తలంపులు వచ్చేస్తా ఉన్నాయంట. ఇంకా చనిపోతానేమో, ఇంకా సంఘాన్ని నడపలేనేమో, ఇంకా ఎక్కువ సువార్తను చేయలేనేమో, ఇలా రకరకాలుగా అపవాది శోధిస్తా ఉన్నాడంట పౌల్ని. అయితే పౌలు ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి. 2 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము 5 నుంచి చదువుదామండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏంటంట? అనేకమైన దుర్గములు వస్తున్నాయంట, దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయంట, దేవుళ్ళో ఎదగనివ్వట్లేదంట. అంటే వాగ్దానాలు పొందుకున్నాడు కానీ, వాగ్దానాలు ఉన్నాయి కానీ అవి నెరవేరకుండా అడ్డంగా వస్తున్నాయంట. ఏంటి? అపవాది పెట్టే దుర్గములు, అపవాది పెట్టే ఇబ్బందులు, అపవాది పెట్టే ఆలోచనలు. అయితే పౌలు వాటిని ఎలా జయించాడంట? ఫిజికల్ గా జయించలే. ఎలా జయించాడంట? 5వ వచనం, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అపవాది వచ్చి నువ్వు ఇంకా ఆశీర్వదించబడవు అన్నాడు. నువ్వు ఎలా ఆలోచించాలి? లేదు, నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాను, నా తోడని ఒట్టు పెట్టుకున్నాడు అబ్రహాంని. అదే ఆశీర్వాదం శిలువలో మనకిచ్చాడు. నువ్వు ఎలా ఆలోచించాలి? లేదు, నా తోడని ఒట్టు పెట్టినాడు కదా, నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను అని నువ్వు నమ్మాలి. అర్థమైందా? ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడతాను నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వేం చూస్తావు? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు ఏదైతే నీ కొరకు ఉద్దేశించాడో అది జరగడం చూస్తావు. అర్థమైందా? పౌలు ఎలాగైతే తన ఆలోచనను క్రీస్తుకు లోపరుచుకున్నాడో అలాగా నీ ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోపరుచుకోవాలి. క్రీస్తుకు లోపరుచుకోవడం అంటే దేవుడి వాక్యానికి లోపరుచుకోవడం. అర్థమైందా? దేవుడు అపవాది నీకు చెప్పాడు నీ జీవితంలో ఇది జరగదని, కానీ నువ్వేం చేయాలి? దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకుని ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని నమ్ముతున్నప్పుడు నీ ఆలోచన దేనికి లోపరుస్తున్నట్టు? దేవునికి లోపరుస్తున్నట్టు. ఇలాగా నీకు ఒక సమస్య ఎదురైతే ఆ సమస్యకు వ్యతిరేకమైన వాక్యంలో ఉంటది. ఆ వాక్యాన్ని పట్టుకుని నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవాలి. అలాగా విశ్వాసంతో నువ్వు ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరుచుకోవాలని. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, మనం 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఎందుకంటే ఈ ఆలోచనలు అన్ని కూడా ఇలాగా, ఎందుకంటే పౌలుకి ఎక్కడ దొరికినవి? ప్రతి దుర్గమును, ప్రతి అపవాది దుర్గమును కూడా క్రీస్తుకి ఆలోచనకి ఎలా లోపరిచాడంటే, పౌలుకి బేస్ ఏంటంటే తన వాక్యం, అనేకమైన వాక్యాలు చదువుతా ఉన్నాడు. అవునా కదా? దేవుని మాటను, ప్రతి ఆలోచన కూడా, ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, దేవుడి దగ్గర నుంచి ఒక మాట పొందుకుంటా ఉన్నాడు. ఏదైనా ఒక సమస్య వస్తే దేవుడి దగ్గర నుంచి మాట పొందుకుంటా ఉన్నాడు, ఆ మాటను నమ్ముతున్నాడు. అదేమవుతుంది? పౌలుకి క్రీస్తుకు లోపరిచిన ఆ మాట. అర్థమైందా? తను ఏదైతే చెడు ఒక అపవాద తలంపు వచ్చిందో ఆ తలంపుని ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన మాట పట్టుకుని విశ్వాసంతో ఎదుర్కొంటున్నాడు. అంటే తన ఆలోచనలన్నింటినీ కూడా క్రీస్తుకు లోపరుస్తున్నాడు. అంటే క్రీస్తు ఇచ్చిన వాగ్దానానికి లోపరుస్తున్నాడు. ఇది లోపరచడం అంటే. దేవునికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానము నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మి, అర్థమవుతుందా? నమ్మి అది నెరవేరుతుంది అని విశ్వసించినప్పుడు నీ ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు. లేదు, ఇది నా జీవితంలో నెరవేరదు, ఇది నాకు చాలా ఈ వాగ్దానానికి లేదంటే ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి సంబంధం లేదు అని ఆలోచిస్తున్నావు అనుకోండి, నీ ఆలోచన క్రీస్తుకు లోబడలే. అర్థమవుతుందా? కాబట్టి మన ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లు మనకి ఎలాగ దొరుకుతుంది అంటే అది కేవలం వాక్యంలోనే. అవును, ఒకసారి చూద్దామని యెషయా 9వ అధ్యాయము. ఎందుకంటే దేవుడు మాత్రమే మనకి మంచి ఆలోచన ఇచ్చేవాడని. అర్థమవుతుందా? దేవుడితో సహవాసం లేకుండా మనము విశ్వాసమైన మంచి ఆలోచనలు కలిగి ఉండలేము, విశ్వాసంతో జీవించలేము. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ తప్పిపోయారు ఎందుకండి? వారు రెగ్యులర్ గా దేవుడే వాళ్ళు నడిపిస్తున్నప్పుడు కూడా వారు తిరిగి దేవుడితో సహవాసంలో లేరు, అందుకని వారు తప్పిపోవడం జరిగింది. మనం అలా ఉండకూడదని దేవుడు అక్కడ మనకి రాస్తాడు, స్టార్టింగ్ లో రాస్తాడు.
ఇవి మీ కొరకు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు అలా ఉండొద్దు అని చెప్పి రాస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏంటనంట? ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. దేవుడు ఏంటంట? ఆలోచన కర్త. మనకి ఆలోచన ఇచ్చేది ఆయన అంటండి. అర్థమవుతుందా? అయితే అపవాది కూడా ఆలోచన ఇస్తాడు, దేవుడు కూడా ఆలోచన ఇస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తుతో కనెక్ట్ అయితేనే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. అపవాదితో కనెక్ట్ అవ్వకపోయినా సరే వాడు ఇన్వాల్వ్ అయి నీకు ఆలోచన ఇస్తా ఉంటాడు. అవిశ్వాసమైన ఆలోచనలు ఇస్తా ఉంటాడు, తప్పుడు ఆలోచనలు ఇస్తా ఉంటాడు, చెడు ఆలోచనలు ఇస్తా ఉంటాడు, అపరిశుభ్రమైన ఆలోచనలు ఇస్తా ఉంటాడు. అందుకనే మనము ఇందాక మనం ఒకసారి చదివాం అక్కడ రోమిలకు రాసిన పత్రికలో, వారు తమ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు కనుక వారికి భ్రష్ట మనసు వచ్చేసిందంట. మన ఆలోచనలు ఎప్పుడు కూడా క్రీస్తు వాక్యంతో నింపుకుంటా ఉంటే, క్రీస్తు ఆలోచనగా మార్చుకుంటా ఉంటే మనము అపవాదికి చోటు ఇవ్వము. ఇక్కడ ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు అనుకోండి, ప్రతిరోజు నీకు ప్రతిరోజు కూడా మంచి ఆలోచనలు ఇస్తా ఉంటాడు. ఏ రోజైనా ఆయనతో సహవాసం మిస్ అయ్యామనుకోండి, ఆ రోజు అపవాది ఆలోచనలు మనలో పెడతా ఉంటాడు. ఎప్పటికప్పుడు మనం దేవుడి నుంచి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన ఒక వాక్యాన్ని పొందుకోవాలని, పొందుకున్నప్పుడు ఆ వాక్యం గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో నీకు విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో ఆ వాగ్దానము ఏమవుతుంది? నీ జీవితంలో నెరవేరడం ప్రారంభిస్తుంది. కాబట్టి చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశము. ఎవరు వశమంట? క్రీస్తు వశమంటండి, దేవుని వశమంట. ఆలోచన చెప్పుటయు. కాబట్టి ఏదైనా ఒక భయం వేస్తున్నా, ఏదైనా ఒక కలవరం ఉన్నా, ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వస్తున్నా దాంతో కంటిన్యూ అయిపోకుండా దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మంచి ఆలోచన చెప్పుట ఆయన వశమంట. నీకు ఒక ఆలోచన ఇస్తా ఉంటాడు. అర్థమవుతుందా? దేని గురించి కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు ఒక ఆలోచన ఇస్తా ఉంటాడు. ఆ ఆలోచన ఏం చేస్తుంది? నిన్ను ఆ యొక్క సమస్యలో నుంచి, ఆ బాధ నుంచి నేను తప్పించడానికి సహాయపడుతుంది. కాబట్టి క్రీస్తు కొరకు మనము ఆలోచన పొందుకోవటానికి ఆయనతో సహవాసం చేయాలని, క్రీస్తు కొరకు. ఎందుకంటే మనము మన ఆలోచన క్రీస్తుకు లోపరచాలి. దేవుని యొక్క ఆలోచనలే, దేవుని యొక్క తలంపులే మన హృదయంలో నెరవేరాలి. అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఉద్దేశాలు మన హృదయంలో నెరవేరకూడదు. కాబట్టి పౌలు ఎలాగైతే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరుస్తున్నాడో, ఎటువంటి నెగిటివ్ థాట్ వస్తున్నా, ఎటువంటి అవిశ్వాసపు థాట్ వస్తున్నా వెంటనే నువ్వు వాక్యం దగ్గరికి వచ్చేసి విశ్వాస సంబంధమైన ఒక మాటను తీసుకుని ఆ మాటను ధ్యానించడం మొదలు పెట్టాలి, జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాలి, మాట్లాడడం మొదలు పెట్టాలి. ఆటోమేటిక్ గా నీ ఆలోచన క్రీస్తుకు లోపడుతున్నట్టు. అర్థమవుతుందా? అయితే 2 ఎగ్జాంపుల్స్ చూసి క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే వీరి జీవితాలు ఎలా జరిగినాయి అంటే, వారు వాగ్దానం ఉంది, దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం చేసిన దానికి వారి జీవితంలో ఆ సమయం దాటిపోయింది. ఎవరు? అబ్రహాము, సారా. వీరిద్దరి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మొదటిగా సారా గురించి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఏంటంట? విశ్వాసము బట్టి సారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక. సారా ప్రతిరోజు చూసుకుంటుంది, ఇంకా నాకు ఈ ఏజ్ అయిపోయింది కదా, ఇంత ముసల్దాన్ని అయిపోయింది కదా, ఇంకా గర్భము ధరించే సామర్థ్యం కూడా లేదు కదా అని తను చూసుకుంది. ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అపవాది ఇచ్చాడు, అవునా? అయితే ఆ ఆలోచనకి లోబడిపోక, ఆ ఆలోచన తప్పిపోక ఏం చేస్తా ఉంది? విశ్వాసాన్ని బట్టి సారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, నా సామర్థ్యం ఏం లేదు, ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆయన నమ్మదగిన వాడని ఆయన మీద విశ్వాసం పెంచుకుందని. ఏమైంది? ఆమె జీవితంలో కుమారుణ్ణి కండం మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఆమెకు ఆలోచన వచ్చింది, కానీ ఆమె ఆలోచన ఎవరికి లోబడిచింది? అపవాదిక, క్రీస్తుకా?
దేవునికి లోపరిచింది. దేవుడు వాగ్దానం చేశాడు కదా, తప్పకుండా ఇస్తాడు అని ఏం చేసింది? ఆ ఆలోచనను క్రీస్తుకు లోపరిచింది. ఏమైంది ఆమె జీవితంలో? ఖచ్చితంగా ఏమైతే ఆమె లోపరిచిందో అది జరిగింది, ఏమైతే విశ్వసించిందో అది జరిగింది. కుమారుడు రావడం మనము చూస్తున్నాం. రెండోదిగా అబ్రహాం గురించి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-21 వరకు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు సారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించారంట. ఏంటి, ఇంక మాకు పిల్లలు పుట్టర్లే, ఇంకేం పుడతారులే, ఈ సిచ్యువేషన్ చూస్తే మనకి ఇంకా పిల్లలు పుట్టర్లే అనేటటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది. అపవాది వారి హృదయంలో పెట్టేశాడు. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అర్థమైందా? దేవుడు వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. వారు ఏం చేశారు? జ్ఞాపకం తెచ్చుకున్నారు. దేవుడు ఎలా నాతో మాట్లాడాడు, ఎలాగ ఆ దేశం నుంచి తీసుకొచ్చాడు, ఎలా నా జీవితంలో కరువులో నన్ను బయటకు కాపాడాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాం. ఏమైంది? విశ్వాసం వచ్చింది. ఏం చేశాడు? విశ్వాసం వస్తే ఆ విశ్వాసానికి తన ఆలోచన లోపరుచుకుని కనిపెట్టాడు. కొన్ని రోజులకి ఏమైంది? కుమారుని అనుగ్రహించబడ్డాడు. అలాగా దేవుడు నీకు ఏదో ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం తప్పిపోకుండా ఉండాలి అంటే ఆ వాగ్దానాన్ని నువ్వు గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, లేదంటే నీ స్నేహితులో లేదా నీ ఆత్మీయుల జీవితంలో చేసిన కార్యాలు నువ్వు ధ్యానిస్తా ఉండడం వల్ల, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించడం వల్ల నీ విశ్వాసం ఇంకా బలపడతా ఉంటది. ఈ వాక్యంలో దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఇందులో చాలా మంది జీవితంలోని అనేక అద్భుతాలు చేసి, అనేక ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను చూపిస్తా ఉన్నాడు వాక్యంలో. మనం ఇది చదివినప్పుడు మనకు కూడా విశ్వాసం వస్తుంది. అబ్రహాము, సారా ఎలాగైతే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసింది మాకు నెరవేరుస్తాడని విశ్వసించారో, నమ్మారో, వాగ్దానం చేసింది పొందుకున్నారో, మనం కూడా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, మన జీవితంలో దేవుడు చేసిన క్రియలు మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసింది ఖచ్చితంగా మనం కూడా పొందుకుంటాం. కాబట్టి అర్థమైందా? క్లియర్ గా ఏంటంటే నీ హృదయాలోచనలు తప్పిపోకుండా ఉన్నట్లు మనము ఎప్పుడు రెగ్యులర్ గా వాక్యం చదువుతా ఉంటే, ప్రార్థన చేస్తా ఉంటే, దేవునితో సహవాసం ఉంటా ఉంటే, దేవుడి నుంచి మాట వింటా ఉన్నప్పుడు ఆ మాటకి నీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఆ మాటలతో ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది? ఆ సమస్యలను జయిస్తావు. ఇది నీ ఆలోచనలు క్రీస్తుకు లోపరచడం. ఇజ్రాయేలీయులు ఏం చేశారు? అలా లోపరచకుండా వారు చూసిందే నమ్మారు, అపవాది చూపించిందే నమ్మారు. అపవాది ఏం చూపించాడు? ఇగో వీళ్ళ కానానీయులు చాలా బలం గలవారు, వీరి చేతిలో మీరు ఓడిపోతారని చూపించాడు. వీళ్ళు ఏం చెయ్యాలి? అయ్యో, దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశంలో అందరి నుంచి సముద్రంలో విడగొట్టి మమ్మల్ని తీసుకొచ్చి అందరినీ హతం చేశాడు కదా, ఆ మధ్యలో యుద్ధాలు జరిగితే అనేక మంది మాకు విజయం ఇచ్చాడు కదా, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, అనేక అద్భుతాలు చేశాడు కదా అని ఆలోచించకుండా ఏదైతే అపవాది చూపించాడో దాన్నే నమ్మారు. అందుకే వారిని ఏమంటున్నాడు? దేవుడు వారి హృదయాలోచనలో తప్పిపోయారు అంటున్నాడు. కానీ అలా తప్పిపోకుండా ఇవన్నీ గుర్తు చేసుకుని, లేదు కాలేబు యెహోషువ వలె ఇగో దేవుడు చేయడానికి సామర్థ్యం కలవాడు, ఇన్ని చేశాడు కదా, ఇది కూడా చేస్తాడని నమ్ముంటే వీళ్ళందరూ వాగ్దానంలోకి వెళ్తారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం వాగ్దానం తప్పిపోకుండా ఉండాలి అంటే దేవుడు గతంలో చేసిన ప్రతి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. అనేకులు మన జీవితంలో చేసిన అనేక అద్భుతాలను కూడా, అనేక ఆశ్చర్య కార్యాలను కూడా, ఆయన యొక్క ప్రత్యక్షతను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకిచ్చిన వాగ్దానాల్లో మనం వెళ్ళటానికి మనకి విశ్వాసం వస్తుంది. ఓకేనా? కాబట్టి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. నా ప్రియ పరలోకమందున్న దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇదిగో దేవా తండ్రి, ఈ సమయం మందు తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన మాటలు బట్టి నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా తండ్రి. ఇదిగో దేవా తండ్రి ప్రభా, నిజమే ప్రభా తండ్రి, ఇజ్రాయేలీయులకు మీరు వాగ్దానం చేశారు ప్రభా, వారు వెళ్ళవలసిన ప్రాంతాన్ని కూడా మీరు వారి దగ్గర నుండి నడిపించారు ప్రభా. కానీ వారు చివరికి వచ్చేటప్పటికి తండ్రి ప్రభా ఆ యొక్క కానానీయులను, ఆ యొక్క సమస్యలను చూసి తండ్రి ప్రభా, మీరు గతంలో మీరు చేసిన అద్భుతాలన్నింటినీ తండ్రి ప్రభా వారు జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల ప్రభా తండ్రి, వారు ఎదుర్కొన్న నా శత్రువులను జయించలేమేమో అని తండ్రి ప్రభా అవిశ్వాసంతో ఉండిపోయి తండ్రి ప్రభా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు ప్రభా. కాబట్టి తండ్రి మేము అటువలే ఉండకుండా తండ్రి ప్రభా మీరు మా జీవితంలో ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీరు వాక్యంలో అనేక మంది విశ్వాసుల జీవితాల్లో తండ్రి, అనేక మంది దైవజనుల జీవితాల్లో మీరు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. కాబట్టి మా హృదయాలు ఎల్లప్పుడూ కూడా పౌలు ఎలాగైతే తండ్రి ప్రతి ఆలోచనను తండ్రి ప్రభా భయం వస్తున్నప్పుడు కూడా భయానికి లోపరచకుండా క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, మీరు పౌలుకి ఏ వాగ్దానం మీద చేశారో ఆ వాగ్దానం పట్టుకుని ప్రతి
ప్రతి ఆలోచన మీకు లోపరుస్తా వచ్చాడో ప్రభా, మా జీవితాల్లో కూడా మీరు మాకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందని మేము తండ్రి మా ప్రతి ఆలోచనను కూడా తండ్రి వాక్యానుసారంగా మీకు లోపరుచుకున్నట్లు ప్రభా తండ్రి మాకు మీ కృపను చూపించండి ప్రభా. అపవాది ఎన్ని ఆలోచనలు పెట్టినప్పుడు కూడా తండ్రి ఆ ఆలోచనలు తండ్రి ప్రభా మేము నమ్మకుండా తండ్రి ప్రభా కేవలం మీరు మాట్లాడిన మాటలు మేము విశ్వసించే కృపను మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి సమయం ముందు ప్రార్థిస్తున్న ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వారు హృదయంలో తండ్రి ప్రభా యేషయా ప్రతి అపవాది పెట్టే ప్రతి ఆలోచన బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను ప్రభా తండ్రి. ఇప్పుడే మీ చిత్తము మీ ఆలోచనలు వారి జీవితంలో నెరవేరినట్లు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మేము ఊహించుకుంటున్న దానికన్నా కూడా తండ్రి మీరు అత్యధికంగా దయచేయగల దేవుడు అని వాక్యంలో ఉంది ప్రభా తండ్రి. అత్యధికంగా మీరు దయచేస్తున్నారని వాక్యంలో ఉంది ప్రభా. కాబట్టి మా ఆలోచనలు ప్రభా తండ్రి మీకు లోపడిగా ఉండాలి కానీ ప్రభా అపవాది చెప్పిన మాటకి లోపడకూడదు ప్రభా. కాబట్టి భయము కానీ అపవాది మాటలు కానీ మమ్మల్ని ఏలకుండా తండ్రి ప్రభా కేవలం నీ వాక్యము తండ్రి ప్రభా నీ మాటలు నీ శక్తి మమ్మల్ని ఏరినట్లు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా తండ్రి వారందరినీ దీవించండి, బలపరచండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్క చీకటి సమస్య నుంచి వారి విడిపించండి ప్రభా తండ్రి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇదిగో తండ్రి ఆత్మీయంగా అభిషేకంతో వరములతో ఫలములతో వారిని నింపమని అడుగుతా ఉన్నాను ప్రభా. యేసుక్రీస్తు వారి నామంలో మేమందరం కూడా దీవించబడి అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అడిగి ప్రవచించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్.